వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్. వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుదన్న వైఎస్ జగన్. చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కడుతున్నారు. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబేనన్న వైఎస్ జగన్. చంద్రబాబుకున్న రాజకీయ యావ కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దిగజార్చుతున్నాడు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సీజీఐ ప్రధానికి లేఖ రాస్తానన్న వైఎస్ జగన్. తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ట రాజకీయం. కల్తీ నెయ్యి వాడారన్న తప్పుడు ప్రచారంపై భక్తుల ఆగ్రహం. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్. ప్లేట్ ఫిరాయించిన వరలక్ష్మి తప్పుడు కేసని కొట్టేయాలని హైకోర్టుకు వినతి. స్క్రాప్ వ్యాపారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల బెదిరింపులు. ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశీల్ చౌదరి. ఉద్యమానికి సిద్ధమవుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు. చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. హైదరాబాద్ కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేత పర్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ వేగవంతం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న ఏడీసీపీ సర్వే. అర్హత లేకున్నా సీఎం బంధువులకే అమృత్ టెండర్లు. పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేటీఆర్ డిమాండ్. చంచలగూడ జైల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. విచారించేందుకు వారం రోజుల కస్టడీ కోరిన నార్సింగి పోలీసులు. అనంతపురం జిల్లా రాప్తాడులో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు. 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చిన వారిగా గుర్తింపు. వనపర్లి జిల్లాలో మిల్లర్లపై అధికారుల కొరడా. 2 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్లో ఓ హాస్టల్ వార్డెన్పై ఫిర్యాదు. వేధింపులు భరించలేమని పోలీసులకు మొరపెట్టుకున్న విద్యార్థినులు. అంబులెన్స్ డెలివరీ అయిన సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన మహిళ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నొప్పులు రావడంతో ప్రసవం. తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుందని తెలిపిన వైద్యులు. నిజామాబాద్ జిల్లా బడా భీంగల్లో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. తడిసి ముద్దైన మక్కలు. నేడు ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం. సాయంత్రం 4:30కు రాజ్భవన్లో కార్యక్రమం. మరో 5 మంత్రులకు అవకాశం. దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుంది. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోలకు విజ్ఞప్తి. కోల్కతాలో విధుల్లోకి జూనియర్ డాక్టర్లు. 41 రోజుల సుదీర్ఘ ఆందోళనలు విరమించిన జూడాలు. ఒడిశాలోని భరత్పూర్ పిఎస్లో దారుణ ఘటన. న్యాయం కోసం వెళ్లిన మహిళలకు వేధింపులు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. రేపు న్యూయార్క్లో మోదీ హిస్టారికల్ ఈవెంట్. నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో భారీగా ఏర్పాట్లు. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్ ఇక్బాల్ మృతి అధికారికంగా ధృవీకరించిన హెజ్బుల్లా. మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చాటిన క్రీడాకారిణి ఇరా బక్షి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం. ప్రశంసలు కురిపిస్తున్న పలువురు ప్రముఖులు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.